కృష్ణుడున్న స్థలానికి వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతూ ఉన్నాడట, స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణివ వ్రజస్యానామయం క్వచిత కచ్చిత భృతాగమన కారణం. గోపికలు గోపాలకులు వచ్చారంటే వృందావనానికి ఏదో ఓ ఆపద చుట్టుకుందని అర్థం. అలాగే ఉంది కదా, కృష్ణ కృష్ణ మహాయోగిన్ రామ అని ఎప్పుడైతే వారు ప్రార్థిస్తూ వచ్చారో అప్పుడంతా అనర్థం జరిగింది. ఆ అనర్థం నుండి వారిని సంరక్షించమని వేడుకోవడానికి గోపికలు గోపాలకులు కృష్ణుని దగ్గరికి వడివడిగా వచ్చారు. అలా కృష్ణుడు అనుకున్నాడు, ఎందుకని వీరు వచ్చారు నా దగ్గరికి, ఎప్పుడు వచ్చారు వీరందరూ నా దగ్గరికి? సుఖంగా ఉన్నప్పుడు వారి వారి పనులను వారు చేస్తూ ఉన్నారు, కానీ కష్టం కలిగినప్పుడే కదా నా దగ్గరికి వచ్చారు. కనుక తను అడుగుతూ ఉన్నాడు, ఏంటి గోకులానికి వచ్చిన ఆపద ఏంటి, వృందావనానికి వచ్చిన ఆపద ఏంటి, ఏ ఆపదను నేను పరిహరించాలి అని కృష్ణుడు అడుగుతూ ఉన్నాడు. ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే నా దగ్గరికి కదా మీరు వచ్చేది, వృందావనానికి వచ్చిన ఆపద ఏంటి అని భగవంతుడు అడుగుతూ ఉన్నాడు. వ్రజస్య అనామయం కచ్చిత భృతాగమన కారణం. ఎందుకో లేదని నాకు అనిపిస్తుంది, వృందావనానికి ఏ విధమైన ఆపద లేదని నాకు అనిపిస్తుంది, కనుక మీ ఆగమనానికి కారణం ఏంటి, ఎందుకని మీరు వచ్చారు? రాజన్ రజన్యేష ఘోర రూప ఘోర సత్వనిషేవిత ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమ. కాలం ఏంటి, ఏ కాలం ఇది? రాత్రికాలం. ఈ రాత్రికాలంలో దుష్ట ప్రాణులు నివసించే ఈ వనంలో స్త్రీలు ఒంటరిగా రావడమా? కాదు, అలా ఒంటరిగా రాకూడదు. ఏదో మనము మాటను వింటూ ఉంటాం కదా, అర్ధరాత్రి స్త్రీ నడిరోడ్డు పైన ఒంటరిగా నడుస్తూ ఉంటే అది నిజంగా స్వాతంత్రం వచ్చినట్లు లెక్క అని మనం వింటూ ఉంటాం కదా. చూడండి ఎలాంటి స్వాతంత్ర్యమో గమనించండి. అర్ధరాత్రి స్త్రీ మాత్రమే కాదు, స్త్రీలు ఎక్కడికో వెళ్ళడం కాదు, అరణ్యానికి వెళ్ళారు. ఏ ధైర్యంతో వారు వెళ్ళారు అంటే, కృష్ణుడు స్వతంత్రుడైన కృష్ణుడు ఉన్నాడనే ధైర్యంతో వారు వెళ్ళారు. చూడండి, స్వాతంత్ర్యం మాకొచ్చిందనే భావన మాకుండకూడదు, స్వతంత్రుడు భగవంతుడు అనే భావన మనకు ఉండాలి. ఎవరికైతే భగవంతుడు స్వతంత్రుడు అనే భావన పరిపక్వమై ఉందో వారు మాత్రమే ఒంటరిగా ఎటైనా వెళ్ళగలరు, ఏ చోటికైనా వెళ్ళగలరు. వారికి ధైర్యం ఏంటి? స్వతంత్రుడైన భగవంతుడే వారి ధైర్యం. వారి వెనుక ఉన్న ధైర్యం మాత్రమే కాదు, వారి వెనుక ముందు ఇరుపక్కల పైన క్రింద ఉన్న ధైర్యం ఆ భగవంతుడు. యాదవార్యుల కథను మనం వింటామే. వ్యాపారం చేయడానికని ఇంటి నుండి వారు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఓ శ్లోకాన్ని పఠించాలి. అగ్రతో నరసింహశ్చ పృష్ఠతో గోపినందన ఉభయో పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణం అనే శ్లోకాన్ని వారు పఠించి వెళ్ళాలి. ఓ దొంగల మూఠ వారిని పట్టుకొని ఆస్తినంతా కొల్లగొట్టాలని ప్రయత్నించే ఆ సందర్భంలో ఆ దొంగల మూఠకు ఈ రూపాలు కనిపించాయట. ముందు నరసింహుడు కనిపించాడు అగ్రభాగంలో, వెనుక భాగంలో కృష్ణుడు కనిపించాడు, ఇరుపక్కల రామలక్ష్మణులు కనిపించారట. ఆయుధాలను ధరించిన ఈ రూపాలను గమనించి భయంతో వణికిపోతూ యాదవార్యుల దగ్గరికి వచ్చి శిరసాష్టాంగ ప్రణామం చేసి, స్వామి మమ్ము సంరక్షించండి అని ప్రార్థించారు. ఏం జరిగిందని యాదవార్యులు అడిగినప్పుడు, మీ ఇరుపక్కల మీ ముందు వెనుక ఇలాంటి రూపాలున్నాయని ఆ దొంగలు చెప్పారట. అలాగే ఆ గోపికలకు ఎవరు ధైర్యమని, ముందు వెనుక ఇరుపక్కల పైన క్రింద 8 దిశల 10 దిశల ఆ భగవంతుడే తమకు ధైర్యం, వారికి ధైర్యం. కనుక చాలా ధైర్యంగా అరణ్యానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భగవంతుడు అడిగాడు, ఇలాంటి వనానికి అరణ్యానికి స్త్రీలు రాకూడదమ్మా, ఎందుకని మీరు వచ్చారు, ఏం కావాలి, నా వల్ల మీకేం జరగాలి కోరుకోమని భగవంతుడు వారిని అడిగాడు. మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చవః విచిన్వంతః హి అపశ్యంతః మాకృధ్వం బంధు సాధ్వసం. ఎంత అద్భుతమైన మాటలో గమనించండి. మనిషి తన వారిని విడిచి వెళ్ళకూడదు, ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్ళాలనుంటే తమ వారికి చెప్పి వెళ్ళాలే తప్ప ఎవరికీ చెప్పా పెట్టకుండా అసలు ఏకాంతంలోనికి వెళ్ళకూడదు. ఎంత అద్భుతమైన మాటలో గమనించండి కృష్ణుని మాటలు. ఎందుకంటే నా భార్య ఎక్కడికి వెళ్ళిందని భర్త, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందని తల్లిదండ్రులు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని పిల్లలు, ఇలా అందరినీ ఆందోళనకు గురి చేసి వారికి చెప్పా పెట్టకుండా ఏకాంత ప్రదేశానికి వచ్చి వారిని భయంలో ముంచెత్తడం న్యాయమా మీకు? కనుక బంధువులకు భయపెట్టడం న్యాయం కాదు, అది అన్యాయం, అది పాపం అది. కనుక ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కరికైనా చెప్పి వెళ్ళాలి. ఏకాంత కార్యాలు ఉంటాయి లేదనను, కానీ ఏకాంత కార్యాలు ఉన్నప్పుడు కూడా ఎవరిపైన మాకు భరోసా ఉందో, ఎవరిపైన మాకు విశ్వాసం ఉందో అలాంటి వారికి నచ్చ చెప్పి ఇలా వెళుతున్నాను, నా గురించి ఎవరికి బెంగ అవసరం లేదు, బెంగ పడవద్దని మీరు బోధించాలి, కానీ ఎక్కడికి వెళ్ళాలని ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి వెళ్ళడం ఆనవాయితీ. అలా చెప్పి వెళతారు వెళ్ళేవారు కూడా. కానీ మీరేంటి, తల్లిదండ్రులకు చెప్పలేదు, భర్తకు చెప్పలేదు, మీ పిల్లలకు చెప్పలేదు, అన్నదమ్ములు లేరు, అక్కా చెల్లెలు లేరు, ఎవరికి చెప్పా పెట్టకుండా ఇలా వస్తే మీ బంధువులకు ఆందోళన కలగదా, మీ బంధువులకు భయం కలగదా? ఆ భయానికి మీరు కారణం కాదా? తల్లిదండ్రుల భయానికి కారణమైనందువలన మీకు పాపం రాదా? కనుక అలా చెప్పా పెట్టకుండా రావడం మంచిది కాదు అని బోధించాడు భగవంతుడు. చూడండి, వెనువెంటనే రాసక్రియలకు భగవంతుడు ఉపక్రమించలేదు. వారిలోని ఉత్సాహాన్ని గమనించాడు, వారిలోని భావనను భగవంతుడు అవలోకించాడు. వారిలోని భావనను అవలోకించిన భగవంతుడు రాసలీలను చేశాడే తప్ప, వారిని సంతోషపరచాడే తప్ప తనుగా తను వారిని అనుభవించాడని తెలుసుకోవడం సరి అయినది కాదు. మొట్టమొదట వారిని పలకరించాడు, ఇంటికి వెళ్ళమని చెప్పాడు, ఇలా చేయడం న్యాయం కాదని చెప్పాడు.
కనుక మీరు వెళ్ళండి అని అన్నాడు. అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతాహ్యుపపన్నం తత్ ప్రియంతే మమ జంతవః. సరే, వారందరినీ ధిక్కరించి మీరు వచ్చారు. ఎవరిని చూడడానికి వచ్చారు? నన్నే కదా. నేను సర్వోత్తముడిని కదా. నన్ను ఆరాధించాలని, నా సమీపంలో ఉండాలని, నన్ను నిరంతరం చూడాలని, నా వల్ల సుఖాన్ని అనుభవించాలని, నా సహవాసంలో ఉండాలని మీ కోరిక కాబోలు నిజమే. ఆ కోరిక సబబైనదే, సరి అయినదే, సమంజసమైనదే. ఎందుకంటే నేను కావాలని అందరూ కోరుకునేవారే. నేను వద్దు అని ఎవరైనా కోరుకోగలరా? లేదు. అందులోనూ మీలాంటి వారు నేనే కావాలని మీరు కోరుకుంటారే తప్ప మరొకరిని మీరు కోరుకోలేరు. కనుక నన్ను కోరుకోవడం మీకు న్యాయమే, అన్యాయం కాదు చెబుతూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఎలా ఒక్కో మెట్టును భగవంతుడు ఎక్కుతూ ఉన్నాడో, ఎక్కిస్తూ ఉన్నాడో గమనించాలి. మొట్టమొదట ఇలా రావడం న్యాయం కాదు అన్నాడు. అయినా మీరొచ్చారు. మీరొచ్చింది న్యాయమే, ఉపపన్నమే, యుక్తమైనదే. ఎందుకంటే నేను కావాలి, నేనే కావాలని అందరూ కోరుకునేవారే. నా వల్ల ప్రసాదాన్ని పొందాలని అందరూ కోరుకునేవారే కాబట్టి మీరు వచ్చారు. నిజమే. అయినా కూడా భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మోహ్యమాయ తద్బంధూనాం చ కళ్యాణం ప్రజానాం చ అనుపోషణం. భర్తలను శుశ్రూషణ చేయడం, వారిని సేవించడం స్త్రీల పరమధర్మము కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఇవి కృష్ణుని మాటలు, భాగవత ప్రతిపాద్యుడైన కృష్ణుని మాటలు ఇవి. భర్తను సేవించడం భార్య పరమధర్మం, అలాగే బంధువులను సేవించడం ఆ తరువాతి ధర్మం. చూడండి, మొట్టమొదటి ధర్మం ఏదో, పరమధర్మం ఏదో గమనించాలి. పరమధర్మం ఏదో గమనించాలి. భర్తను సేవించడం. భర్త ఎలా ఉండాలి? అది మరో ఘట్టం, దాన్ని తెలుసుకోవాల్సింది. భర్త కూడా నిరంతరం తల్లిదండ్రులను సేవిస్తూ ఉండాలి. ఆ భర్త భగవంతుని ఆరాధనలో తల మునకలైపోవాలి తను. అలాంటి భర్త తనకుండాలి. అలాంటి భర్తనే కోరుకోవాలి. అది వేరే ఘట్టం, అది వేరే ప్రసంగం. ఇప్పుడు స్త్రీల గురించి భగవంతుడు చెబుతూ ఉన్నాడు. పురుషులు ఎలా ఉండాలి? వారికి కూడా రాతలున్నాయి, గీతలున్నాయి. ఎలా ఉండాలని భగవద్గీతలున్నాయి. భగవంతుడు వేసిన గీతలున్నాయి. ఏంటి భగవద్గీతలంటే ఏంటి? భగవంతుడు వేసిన గీతలు. ఎలాంటి గీతలు? ఎవరు ఏ హద్దును మీరకూడదు, ఎవరు ఎలాంటి పనులను చేయాలి అని భగవంతుడు వేసిన గీతలున్నాయి భగవద్గీతలు. అలాంటి భగవద్గీతలను దాటకూడదు ఎవరైనా. ఇప్పుడు ప్రస్తుతం స్త్రీల ధర్మాలను భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అంటే పురుషులు మాత్రం విచ్చలవిడిగా తిరగాలని భగవంతుని ఆదేశమని కాదు. పురుషులు కూడా ఆ ధర్మం సరిహద్దుల్లోనూ ఉండాలి. ఆ ధర్మం యొక్క సరిహద్దును దాటకూడదు ఎవరైనా. పురుషులైనా, స్త్రీలైనా, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ యతులైనా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులైనా ఎవరైనా ఆ సరిహద్దును దాటకూడదు. ధర్మం యొక్క సరిహద్దును దాటకూడదు. ఆ భగవద్గీతలను దాటకూడదు. అలాంటి ఓ భగవద్గీత ఎవరకు? మహిళలకు ఓ భగవద్గీతను భగవంతుడు వేస్తూ ఉన్నాడు. ఏంటి అది? ఆ భగవద్గీత ఏంటి? భగవంతుడు వేసిన గీత ఏంటి అంటే భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో హ్యమాయయ. భర్తలను వంచన చేయకుండా వారిని సేవించడం పరమధర్మం స్త్రీలకు. బంధువులను సేవించడం ఆ తరువాతి ధర్మం. పారాయణం చేయడమైనా, ఎవరినైనా ఆరాధించడమైనా, వ్రత నియమ ఉపవాసాదులను చేయడమైనా అది తరువాతి ధర్మమే తప్ప పరమధర్మం కాదు. దాని గురించి తెలుసుకోవాలి, చాలా చక్కగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వినడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి ఈ మాటల్ని. అలా ఆ స్త్రీలకు చెబుతూ ఉన్నాడు. భర్తు శుశ్రూషణం స్త్రీణాం తద్బంధూనాంచ కళ్యాణం. మీ బంధువులకు మంచి జరిగేలా పనిచేయడం అది కళ్యాణప్రదమైనది.